పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గుడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికిపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు చెప్పలేకపోయారని తీర్పులో తెలిపారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ 5గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 19న మరోమారు విచారణ జరగనుంది. అయితే 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేసిన సభాపతి ఇవాళ 5గురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళే యాదయ్య, సంజయ్ కుమార్ కు సంబంధించి రేపు తీర్పు వెలువడనుంది. ఇక ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ స్పందించింది. తీర్పు కాపీని అధ్యయనం చేసిన తర్వాత స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చిన తీర్పుగా భావిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికిపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గుడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికిపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు చెప్పలేకపోయారని తీర్పులో తెలిపారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ 5గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు మెగా నైన్ స్టూడియో. నమస్తే అమ్మా. సార్, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ తీర్పు ఇవ్వటం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? సుప్రీంకోర్టు డెడ్ లైన్ రేపటి వరకు ఉంది. మరి ఈలోగానే తన తీర్పు చెప్పాలి కాబట్టి ఈరోజు చెప్పాడు. అయితే మరి చెప్పిన తీర్పులో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అని టీవీలలో వస్తున్నది అని చెప్పాడు అని. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా తన యొక్క ఆర్డర్ కాపీ మాకు ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆర్డర్ కాపీలో ఏం మెన్షన్ చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా కూడా రిజెక్ట్ చేశాడు అంటే వాళ్ళ పిటిషన్, బీఆర్ఎస్ పిటిషన్ ను వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని దాని అర్థం, రిజెక్ట్ చేశాడు అంటే. సో వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ యొక్క బీఫామ్ మీద గెలిచారు. సరే, ఇప్పుడు మనం బహిరంగంగా మాట్లాడుకోవాలి అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు, నియోజకవర్గంలో నిధులు తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు, అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు కూర్చోకుండా కాంగ్రెస్ పార్టీ వైపు ఎమ్మెల్యేలు కూర్చొని వైపు కూర్చుంటున్నారు. ఈ రోజు కూడా ఈ సంవత్సర కాలంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి
పార్టీ ఆఫీస్కి వెళ్ళడం కానీ పార్టీ నాయకులను కలవడం కానీ చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పోతారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఎందుకు పోతారు మరి? అలాగే సీఎంలు కలిశారంటే అది వేరే విషయం. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా సీఎంను కలవచ్చు, సీఎంను రిప్రజెంటేషన్లు ఇవ్వచ్చు, నిధులు కేటాయించి అడగచ్చు. అది తప్పుపట్టడానికి అవకాశం లేదు. అందువలన ఇక్కడ రాజకీయాలు ఇవాళ నైతిక విలువలు పోయాయమ్మా, ఎవరికి లేవు. అది ఏ పార్టీకి? ఏమంటే బీఆర్ఎస్ పార్టీకి ఉందా? వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకున్నారా లేదా? చేర్చుకున్నారు కదా. అందువలన ఎవరిని మనం ఇవాళ తప్పుపట్టడానికి వీల్లేదు. కాకపోతే స్పీకర్ హోదాలో ఉంటూ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ఉందాతనంగా వాస్తవాలకు దగ్గరగా తీసుకుంటే అందరూ మెచ్చుకుంటారు. కానీ అంత బహిరంగంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారంటే ఆధారాలు లేవు అంటున్నారు. ఆధారాలు అంటే ఏం ఆధారాలు కావాలి అంటే ఈ ఫోటోలు వీడియోలు అవి పనికిరావు అని దాని అర్థం. ముఖ్యమంత్రిని కానీ కలిసింది కానీ పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది కానీ అవన్నీ కూడా లెక్కలకి పరిగణలోకి ఆయన తీసుకోలేదనే మనం అనుకోవాలి. సరే, ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఈయన యొక్క ఏదైతే ఇవాళ తీర్పు వెల్లడించారో అదే రేపు పొద్దున తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాని మీద ఈ తీర్పు మీద మళ్ళీ కోర్టులో ఫైల్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తారు, మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్లకుండా ఏముండదు. ఇంకా మిగిలిన వాళ్ళ విషయంలో కూడా చూడండి, దానం నాగేంద్ర ఉన్నారు. ముఖ్యంగా దానం నాగేంద్ర, మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడతాం. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీకి గెలిచి అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని పార్లమెంటుకు పోటీ చేశారు, సికింద్రాబాద్ పార్లమెంట్. ఇంకా ఇంతకంటే ఆధారం ఏం కావాలమ్మా? బీఆర్ఎస్ పార్టీ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని పోటీ చేసింటే అది వేరు. అయితే రాజీనామే చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఆ పదవి ఉండంగానే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఆయన పోటీనే చేసి ఓడిపోయాడు. తర్వాత రాజీనామా చేశాడంటే చేయలేదు, ఈ రోజుకి చేయలేదు. ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. మరి ఆయన విషయంలో ఆయన ఇంకా రెగ్యులర్ గా హాజరు కాలేదు, ఆయన నుంచి జవాబు రాలేదు, అందువలన ఇప్పుడు నిర్ణయం తీసుకోలేదు అని వార్తలు వస్తున్నాయి. అది కాదమ్మా, అంత క్లియర్ అంటే ఎవిడెన్స్ లేవు, ఫోటోలు ఉన్నాయి, అవి ఫోటోలు ఆధారం కాదు, ఏవో చెప్పుండొచ్చు ఆయన జడ్జిమెంట్ లో. బట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని పోటీ చేసి ఎన్నికల్లో ప్రచారం చేసి తిరిగిన వ్యక్తి ఇంక నీకు అంతకంటే మించిన ఆధారం ఏమైనా ఉంటగా? కొన్ని ఆయన రాజీనామా చేసినాడో చేయలే అని ఉంటాడు. ముఖ్యమంత్రి గారు చెబితే నేను రాజీనామా చేద్దాం అనుకుంటున్నా అంటాడు. ఆ ముఖ్యమంత్రి ఎప్పుడు చేయమని ఈయన చెయ్యడు. ఆ స్పీకర్ ముందు హాజరు కాడు, వాయిదాలు పడుతూ ఉంటాయి. మీరు ఏం చెప్పాలి చెప్పండి? ఇక్కడ విలువలు ఎక్కడున్నాయని చెప్పాలి మనకు. అందుకని ఇవాళ రాజకీయాల్లో మనం ఏం మాట్లాడుకుని ప్రయోజనం ఏం లేదు, విలువలు అనేది లేవు. అదొక క్వశ్చన్ సార్. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. మరి సీఎం సమక్షంలో కండువాలు కప్పుకున్నారు సార్, మరి దీన్ని ఎలా చూడాలంటారు? కండువా అంటే అది కాంగ్రెస్ పార్టీ కండువా అని ఏముంది? ఏదో సెలవులో కప్పాడు, లేదంటే కప్పాడు అనేది మా కండువా కప్పితే పార్టీలో చేరినట్ట. మేము సీఎం దగ్గరికి వెళ్తాము, ఆయన ఏదో మాకేదో సన్మానం లాగా చేస్తాడు, లేదంటే ఏదో మెడలో వేస్తాడు. దాన్ని అదే ఆధారం ఎట్లవుతుంది అని వాళ్ళ వాదన. అది కూడా కాదంట. ఇప్పుడు అదే కదా చెప్తున్నా. ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సమాజం అయితే హరించదు. వాళ్ళు గత సంవత్సరంగా కాంగ్రెస్ పార్టీతోనే తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటున్నారు. చెప్పే కదా, ఈవెన్ అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎటువైపు కూర్చుంటారు అటువైపు కూర్చుంటున్నారు. ఈ నైతికంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో లేరు. అవన్నీ ఎవిడెన్స్లు కాదంటున్నాడు కదా ఆయన. అవన్నీ ఎవిడెన్స్లు కాదంటున్నాడు. ఏం ఎవిడెన్స్ కావాలి? అవి ఎవిడెన్స్లు కాదు, ఓకే.
మరి దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండగానే, దానికి మించిన ఆధారం ఉంటుందా? అదెందుకు త్వరగా విచారణ పూర్తి చేసి దాని మీద జడ్జిమెంట్ ఇవ్వలేకుండా మరి అదేమంటే ఆయన హాజరు కాలేదు అని చెప్తున్నాడు. మరి దాన్ని ఏమనాలి? అందువలన మనము ప్రశ్నించి ప్రయోజనం లేదు. ప్రజలే ఇవాళ అర్థం చేసుకుంటారు ఏంటి వీళ్ళ పద్ధతి అని. ఇప్పుడు వీళ్ళ పద్ధతి బాగాలేదు అంటే వాళ్ళ పద్ధతి అలాగే ఉండింది కదా, వాళ్ళేం తక్కువేం కాదు కదా. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ మొదట వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళని కూడా తీసేసుకున్నాడు కదా. అప్పుడు కేసీఆర్ వదిలిపెట్టాడా? తెలుగుదేశం వాళ్ళందరినీ జాయిన్ చేసుకున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. మరి వాళ్ళు చేసిన పని అయితే అది ఇంకో క్వశ్చన్ సార్. ఇక్కడ స్పీకర్ తీర్పు చూసుకుంటే రాజ్యాంగానికి చాలా విరుద్ధంగా ఉంది. మరి ప్రెసెంట్ బీఆర్ఎస్ స్పందన ఏంటి? అసలు ఏం చేయబోతుందంటారు? ఈ తీర్పు విన్న తర్వాత బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది అని అంటారా? మీరేమంటారు? అంటే తీర్పు మీద మొదట హైకోర్టుకి పోవాలి. ఎందుకంటే ఇది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయింది కాబట్టి డైరెక్ట్ గా సుప్రీంకోర్టు పోవడానికి వీలు లేదు. కాబట్టి గవర్నమెంట్ డెడ్ లైన్ ఉంది కాబట్టి గవర్నమెంట్ రేపు పొద్దున అంటే స్పీకర్ తరఫున లాయరు ఇక్కడ తీసుకునే నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేస్తాడు. అంతే. అక్కడ మళ్ళా వాళ్ళు వాయిదా వేస్తారా, అక్కడ విచారణ జరుగుతుందా, అది వేరే అంశం. కానీ తీర్పు మీద మరి నాకున్న అవగాహన మేరకు ఏంటంటే హైకోర్టుకి పోయి మళ్ళీ ఫిర్యాదు అంటే హైకోర్టులోనే కేసు ఫైల్ చేస్తారేమని అనుకుంటున్నాను. రోజు ఈ తీర్పులో కొంతమందికి క్లీన్ చిట్ కూడా ఇవ్వటం జరిగింది, ఇంకా 3 మాత్రమే ఉన్నారు. మరి వారికి ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది అంటారు? అసలు ఇస్తారంటారా? ఇప్పుడు ఇస్తారా అంటే మళ్ళీ రేపు సుప్రీంకోర్టు మిగతా వాళ్ళ విషయంలో ఏం చేశారు, అది ఎప్పుడు ఇస్తారు అని రేపు క్వశ్చన్ చేసి మళ్ళా టైం ఇస్తారేమని వీళ్ళు అనుకుంటున్నారేమో. టైం ఇచ్చినా ఇవ్వచ్చు కోర్టు, మళ్ళీ ఆ టైం లోపల నేను తీసుకుంటాడేమో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.